ఫైన్. లాస్ట్ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ని కంప్లీట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్తో ఎలా సెటప్ చేయాలనేది వివరించాం కదండి. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ క్రోమ్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ని మెయిల్ ఐడితో క్రియేట్ చేశారో ఆ మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి గూగుల్ సెర్చ్ వచ్చింది కదండి, అందులో యూట్యూబ్ స్టూడియో అని సెర్చ్ చేయండి. యూట్యూబ్ స్టూడియో చేసిన తర్వాత కింద క్లిక్ చేయండి. దాని మీద మనకి లెఫ్ట్ సైడ్ చూడండి యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి గూగుల్ ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టూడియోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఛానల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి మీ ఛానల్కి సంబంధించి. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జనరల్, ఛానల్ అని, ఛానల్ మీద క్లిక్ చేయండి. ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. కిందకి అలా మనకి కొంచెం స్క్రోల్ చేస్తూ వస్తూ ఉంటే కిందకి చూడండి రిమూవ్ యూట్యూబ్ కంటెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేశారు కదండి, ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ని అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి, నేను నా మెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు రిమూవ్ యూట్యూబ్ కంటెంట్ అని వచ్చింది కదండి, అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ మై కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డిలీట్ మై కంటెంట్ మీద క్లిక్ చేయండి. కానీ డిలీట్ అవ్వలేదు. చూడండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే 2 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వాటికి మనం టిక్స్ పెట్టుకోవాలండి. టిక్స్ పెట్టిన తర్వాత మాత్రమే మనకి యూట్యూబ్ డిలీట్ మై యూట్యూబ్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మాత్రమే అవుతుందండి. ఆ 2 ఆప్షన్స్ని మనం అయితే ఖచ్చితంగా టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం మెయిల్ ఐడితో క్రియేట్ చేసాం కదండి, ఆ మెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేయమని అడుగుతుందండి. ఇక్కడ ఆల్రెడీ మన మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఆ మెయిల్ ఐడిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ డిలీట్ మై కంటెంట్ మీద క్లిక్ చేయండి. చూడండి, మనకి రిమూవ్ యూట్యూబ్ కంటెంట్, యువర్ కంటెంట్ ఈజ్ బీయింగ్ డిలీటెడ్ అని వచ్చింది కదండి. ఈ విధంగా మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. And thank you so much.